మధుమేహం ఒకప్పుడు షుగర్ వ్యాధి డబ్బులున్న వారికే వచ్చే జబ్బు అనేవారు. కానీ ఇప్పుడు పేదవారు ధనికులు అనే భేదం లేకుండా అందరినీ కబలిస్తూ ఎన్నో రకాల వ్యాధులు రావడానికి దీర్ఘకాలంగా మందులు వాడినా పరిష్కారం లేని వ్యాధిగా ముద్రపడింది. 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్యములో సవివరముగా షుగర్ వ్యాధి గురించి వాటి చికిత్సల గురించి చెప్పబడినది. షుగర్ వ్యాధి వలన కలుగు దీర్ఘకాలిక సమస్యలు ఇన్ఫెక్షన్స్, గుండెపోటు, గుండె బలం తగ్గిపోవడం, కంటి చూపు మందగించటం, నరములు మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రాశయ సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు, జీర్ణాశయ సంబంధిత సమస్యలు, ఎముకలు కీళ్లు బలహీనపడటం, చర్మ సంబంధిత సమస్యలు. షుగర్ వ్యాధి వలన మన శరీరంలో అన్ని రకాల అవయవాలు వాటి శక్తిని కోల్పోతాయి. అనేక రకాల జబ్బులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాలలో షుగర్ వ్యాధి మూలాల నుండి చికిత్సలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం, ఆరోగ్యంగా జీవించుదాం. సంప్రదించండి వైద్యులు జి రాఘవరావు ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ 1వ లైన్, గుంటూరు. సెల్ నంబర్స్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. నమస్కారం, ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేదిక్ నిపుణులు డాక్టర్ జి రాఘవరావు గారు ఉన్నారు. మరి మోకాళ్ళ అరుగుదలలు ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? మోకాళ్ళ నొప్పి తట్టుకోలేక చాలామంది రోజు మెడిసిన్ యూజ్ చేయలేక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటున్నారు ఈ మధ్య. మరి అలాంటి వారికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఎటువంటి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయనే వాటి గురించి శ్రీ లలిత ఆయుర్వేదిక్ వైద్యశాల ద్వారా వైద్యం అందిస్తున్న ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ జి రాఘవరావు గారు మనకి వివరిస్తారు. మరి వారితో మాట్లాడాలనుకుంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్స్ 8297956111, 82979562. ఈ నెంబర్లకు కాల్ చేసి వారికి మీ సమస్యను తెలియజేసి తగు సలహాలు సూచనలు తీసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, అసలు మోకాళ్ళ అరుగుదల ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది డాక్టర్? ఈ రోజులో అండి మోకాళ్ళ అరుగుదల అనేది చాలామందిలో చూస్తూ ఉన్నాం, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు. కానీ మోకాళ్ళ అరుగుదల అనేది అది ఎప్పుడు మనం డయాగ్నోజ్ చేస్తామో అప్పటి నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా మోకాళ్ళ అరుగుదల ఇంకా ఎక్కువ కాకుండా మనం ఏం చేస్తే మనకి ఇబ్బంది రాకుండా ఉంటుంది, అదేవిధంగా ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లో వచ్చేసరికి మనం ఏం ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి బలం చేకూరుతుంది ఎముకలకి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనం ఒక ఎండిపోయిన కర్రను కనుక తీసుకున్నట్టయితే దాన్ని గట్టిగా ఇట్లాగా ఉంచితే అది ఇరిగిపోతుంది. అదేవిధంగా పచ్చిగా ఉన్న కర్రను కనుక ఇట్లాగా ఉంచామనుకోండి అది వంగుతుంది కానీ ఇరగదు. అట్లానే మన ఎముకలు ఎక్కువగా ఈ మోకాళ్ళ అరుగుదల అనేది మెకానికల్ జాయింట్ డిసీజ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. అంటే డీజనరేటివ్ చేంజెస్ అన్నమాట. అంటే మెకానికల్ అంటే ఫ్రీకాన్ మనం చేసే పనుల వలన, మన వృత్తి వలన ఈ యొక్క ఎక్కువగా కీప్ ఆన్ స్ట్రెస్ స్ట్రెయిన్ పడి ఈ యొక్క మోకాళ్ళ మీద ఆ యొక్క బోన్స్ అనేది రాపిడికి గురయ్యి అందులో ఉన్నటువంటి కార్టిలేజీ క్రమేణా అరిగిపోతూ ఉంటుంది. తద్వారా ఏమవుతుందంటే చివరికి ఆపరేషన్ స్థాయికి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనం ట్రీట్మెంట్ ఏమి ఇస్తామంటే నొప్పుల బిళ్ళలు వేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే మోకాళ్ళ నొప్పి అని గమనిస్తామో అప్పటి నుంచి నొప్పుల బిళ్ళలు అట్లా చేసుకొని వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఈ నొప్పుల బిళ్ళలు కనుక తగ్గకపోతే ఎక్స్రేస్ తీసుకొని బాగా ఎక్కువగా ఉంది నొప్పి అంటే మోకాళ్ళకి ఇంజెక్షన్ చేయించుకోవటం, స్టెరాయిడ్ ఏదో అనేది మనం చేస్తూ ఉంటాం. కానీ అట్లా కాకుండా స్వతహాగా మన శరీరంలో ఈ యొక్క ఎముకల దృఢత్వం ఎట్లాగా పెరుగుతుంది, రూట్ లెవెల్లో అంటే వ్యాధి మూలాల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక మనం బేసిక్గా ఆ యొక్క నొప్పిని దానంతటికి అదే ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగా మనం ట్రీట్మెంట్ ఇస్తే కనుక ఈ యొక్క మోకాళ్ళ అరుగుదల అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. ఎక్కువగా ఇది ఎవరిలో వస్తుంది? ఎవరైతే ఎక్కువగా రోక్ష పదార్థాలు తీసుకుంటారో,
ఎవరైతే ఎక్కువగా విరుద్ధాహారాలు తీసుకుంటారో, ఎవరైతే ఎక్కువగా మంచినీరు ఇది మినరల్ వాటర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఈ యొక్క స్నిగ్ధ భోజనము అంటే మంచి ఆహారం తీసుకోకుండా ఎక్కువగా గురు ఆహారాలు అరగని పదార్థాలు తీసుకుంటా ఎక్కువగా పులుపు, ఉప్పు, కారం ఈ ఎక్కువగా పదార్థాలు తీసుకోవడంతో పాటు ఇటువంటి అట్మాస్ఫియర్లో ఎవరైతే పెరుగుతూ ఉంటారో వాళ్ళకి తొందరగా ఈ యొక్క మోకాళ్ళ అరుగుదల అనేది కాదు, శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల ఎముకలు కృషించిపోతాయి. తద్వారా ఏమవుతుందంటే మోకాళ్ళ మీద మనం ఎక్కువగా ఒత్తిడి పెడతాం కాబట్టి, నడుస్తూ ఉంటాం, నుంచుంటూ ఉంటాం కాబట్టి ఆ యొక్క మోకాల్లో ఉన్నటువంటి కాట్లేజ్ కూడా అరిగిపోయి మనకి ఫస్ట్లో మోకాలు కానీ లేకపోతే నడుము ప్రాంతంలో కానీ మనకు ఫస్ట్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. ఎముకలు అరిగిపోవటమో లేకపోతే నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఈ యొక్క ఇటువంటి అట్మాస్ఫియర్లో ఎవరైతే ఉంటారో, ఇటువంటి ఆహార పదార్థాలు, ఇటువంటి లైఫ్ స్టైల్కి ఎక్కువగా ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రకృతికి దూరంగా అంటే సూర్యరశ్మికి దూరంగా ఉండటము, అదేవిధంగా మనకి శరీరానికి కావలసినటువంటి మినరల్స్ స్వతహాగా మనం టాబ్లెట్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటున్నాం ఈ రోజుల్లో ఆహారాన్ని వదిలిపెట్టి. వైటమిన్ D3 వచ్చేసరికి స్వతహాగా మనకి సూర్యరశ్మి నుంచి వస్తుంది. ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం కనుక మనకి ఎండ తగిలేటట్టు కనుక కాపాడుకుంటే మనకి కండరాలు బలంగా ఉంటాయి, ఎముకలు బలంగా ఉంటాయి. కానీ సూర్యుడికి దూరంగా ఉంటాము, బయట మంచి ఫ్రెష్ ఎయిర్కి దూరంగా ఉంటాము, 4 గోడల మధ్యలోనే ఉంటున్నాం అపార్ట్మెంట్స్లో కానీ లేకపోతే ఏసీ రూముల్లో కానీ ఇదంతా. కానీ చాలామంది ఎండలో కనుక వెళ్తే అదొక ఎండలో దేనికి ఉన్నారు, అదొక రకమైన గిల్టీ ఫీలింగ్ లాగా ఫీల్ అవుతున్నారు. కానీ ఇది కూడా ఒక కారణం అన్నమాట మనకి ఎక్కువగా మన శరీరంలో ఈ యొక్క ఎముకల అరుగుదల, మోకాళ్ళ అరుగుదల రావడానికి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఆయుర్వేదిక్ ఫిజిషియన్ మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని ఎట్లాగా మనం కాపాడుకోవచ్చు, వివిధ రకాలైనటువంటి జబ్బులు రాకుండా మనం ఎట్లాగా వాటిని అరికట్టవచ్చు, ఒకవేళ ఎటువంటి జబ్బులు బారిన కనుక పడితే మనం దీర్ఘకాలికంగా బాధపడకుండా ఎటువంటి చికిత్సలు తీసుకుంటే మనం వాటి నుండి మనం తప్పించుకోగలుగుతాం అనేది ఆయుర్వేద శాస్త్రంలో 5000 సంవత్సరాల క్రితం చాలా బాగా వివరించున్నారు. కాబట్టి ఒకప్పుడు ఆయుర్వేద మందులు వాడినప్పుడు ఇప్పట్లో కూడా ఆపరేషన్ అని అడ్వైజ్ చేయించుకొని వాళ్ళు ఆపరేషన్ వద్దనుకొని మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఆపరేషన్ లేకుండా వాళ్ళు హ్యాపీగా తిరుగుతూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మన జీవన విధానాన్ని మార్చుకోవాలి. మనం తీసుకునే మందుల విధానాన్ని కనుక మార్చుకున్నట్టయితే మనకి చాలా రకాలైనటువంటి ఈ యొక్క ఎముకల అరుగుదల, మోకాళ్ళ అరుగుదలనే కాదు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మోకాళ్ళ నొప్పులకి రోజు రోజుకి అందరూ తట్టుకోలేక ఆపరేషన్ చేయించుకుంటున్నారు. మరి అలాంటి వారికి ఆయుర్వేదంలో ఎటువంటి వైద్య విధానాలు ఉన్నాయి డాక్టర్ గారు? ముఖ్యంగా అండి ఈ యొక్క మోకాలు అరిగిపోయింది అంటే బేసిక్గా వచ్చేసరికి మేము ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో నిదాన పరివర్జనం అంటే ఎటువంటి ఆహార పదార్థాలు వాళ్ళు ఎక్కువగా తీసుకుంటున్నారు అనేది మేము అసెస్ చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే మనం బోన్స్ అనేది స్ట్రాంగ్గా అవుతాయి అనేది ఎడ్యుకేట్ చేస్తాము. ఈ 2 ముఖ్యమైన పాయింట్లు. ఇంకోటి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ వ్యూలో ఆయుర్వేదం ద్వారా మనం ట్రీట్మెంట్స్ అనేది వాళ్ళకి సివియర్గా కనుక ఉన్నట్టయితే కేరళ పంచకర్మ థెరపీస్ పెట్టడం ద్వారా ఈ యొక్క ఎముకల్లో ఉన్నటువంటి యొక్క వాతంని మనం పూర్తిగా తగ్గు చేసి ఫర్దర్గా ఇంకా ఎక్కువ కాకుండా ఉంచుతుంది. ఈ యొక్క ట్రీట్మెంట్స్ వలన ఈ యొక్క ఆహార పదార్థాలు నియమాలు పాటించడం ద్వారా ఉన్న జబ్బుని ఏదైతే ఉందో మనం ఈ యొక్క శమనౌషధి ద్వారా అదేవిధంగా ఈ యొక్క కేరళ పంచకర్మ థెరపీస్ ద్వారా మనం ఆ జబ్బుని అనేది కాలక్రమేణా ఎక్కువ కాకుండా వాళ్ళకి నొప్పి లేకుండా ఆపరేషన్ లేకుండా తగ్గించడం జరుగుతుంది. 100 మందిలో వచ్చేసరికి 30 to 40 మెంబర్స్లో వచ్చేసరికి దీర్ఘకాలికంగా ఎవరైతే మందులు వాడుకుంటారో ఆపరేషన్ స్థాయి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 100 మందిలో 30 to 40 మంది పేషెంట్స్కి కార్ట్లేజ్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఎవరిలో అది ఖచ్చితంగా ఈ యొక్క ఆహార నియమాలు పాటించాలి, కేరళ పంచకర్మ థెరపీస్ తీసుకోవాలి, నోటి ద్వారా మందులు ఎట్లాగైతే డాక్టర్ గారు అడ్వైజ్ చేశారో అవి ఖచ్చితంగా పాటించినట్టయితే 100 మందిలో 30 to 40 మెంబర్స్కి కార్ట్లేజ్ డెవలప్ అవడానికి ఖచ్చితంగా అవకాశం అనేది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అన్నింటినీ ఉపయోగించుకున్నట్టు అదే కనుక మొదటి దశలో కనుక వచ్చినట్టయితే కొంతకాలం కనుక మందులు వాడుకుంటూ ఉంటే
వాటిని ప్రతి నెల రిపీటెడ్గా వచ్చి కన్సల్టెన్సీ తీసుకొని అట్లాగా వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి రావచ్చు. ఒక నెల రోజుల మందులు అనేది 3-4 మంత్స్ వాడుకోవచ్చు. అట్లా కాకుండా ఎవరైతే ప్రతి నెల వస్తారో వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇవ్వడం కూడా చాలా వరకు ఉపయోగకరంగా ఉండదు అనమాట. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హలో నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసుకొని మీ సమస్యను చెప్పండి. మోకాలు చెప్పండి సార్. హలో హలో డాక్టర్ గారు చెప్పండి వినిపిస్తుంది. మోకాలు వారం నుంచి బాగా నొప్పి మా లేడీస్ అదే అరిగినా లేకపోతే అర్థం కావట్లేదు. వయసు ఎంతండి? వయసు అంటే 50 దాకా 60యా 50. 50యా? అంటే అంత ముందు వరకు మోకాళ్ళలో నొప్పులు అవేమి లేవు? ఏమి లేవు. అట్టయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి. బేసిక్గా ఒక వారం నుంచండి. ఒక వారం నుంచి. వారం నుంచేనా? ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ పాత ఏమన్నా ఈ వారం లోపల ఏమైనా ఎక్స్రేలు ఏమైనా తీపిచ్చుంటే ఆ ఎక్స్రేలు తీసుకొని రండి. మోకాళ్ళ మందులు వాడుకుంటా ఉంటుంటే సరిపోతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్కువ కాకుండా మొన్న చూపిస్తే ఆర్ఎంపీ డాక్టర్ బెల్లంలో ఇచ్చాడు. ఎక్స్రేస్ తీసారా? తీలేదా? తీలేదు. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎక్స్రేస్ తీసి మోకాళ్ళ అరుగుదల కనుక స్టార్ట్ అయితే కనుక అది ఎక్కువ కాకుండా మనం మందులు ఇద్దాము, ఆ నొప్పి తగ్గడానికి మందులు ఇద్దాము. సరేనా? ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ గారి అడ్రస్ నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు నందు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. అలాగే అపాయింట్మెంట్ కొరకు అయితే 8985847503 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, వెన్ను సమస్యలు ఎటువంటి వారిలో ఎక్కువగా వెన్ను సమస్యలతో బాధపడుతూ ఉంటారు? ఎక్కువగా ఈ రోజులో అండి వెన్ను సమస్యలు రావడానికి కూడా చాలా వరకు నెగ్లిజెన్స్, ఎక్కువగా హార్డ్ వర్క్ చేయటము, అదేవిధంగా వెన్నుపూస మీద ఒత్తిడి పడే విధంగా పనులు చేయటము, అవన్నీ కూడా కారణాలు అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆహారంలో కూడా హెచ్చుతగ్గులు రావటం. ఇందాక మనం అనుకున్నట్టు ఎముకలు అరిగిపోయే విధంగా ఎటువంటి ఆహారాలు ఉంటాయో అవే దీనికి కూడా వర్తిస్తాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి తీసుకున్న వాళ్ళలో ఎక్కువగా వెన్నుపూస ఎముకలు ఫస్ట్లో కండరాలు బలహీనపడిపోయి తర్వాత వెన్ను నొప్పులు అంటే మెడ నొప్పులు కానీ ఇది నడు నొప్పులు కానీ రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. చెప్పండి సార్. సార్ నాకు 2016. హలో చెప్పండి. 2016లో పెరాలసిస్ వచ్చింది. కొంచెం నాలుగు ఎడం వైపు డిస్టర్బెన్స్ ఎడం వైపు. హలో, ఎడం వైపు చేయరాలేదండి. నడక కొంచెం అపేట్గా ఉంది. అంటే ఇంకా రాలేదు నడక పర్లేదు కానీ చేయలేదు. కాకపోతే చెయ్యి ఇంకా రాలేదు. చెయ్యి రాలేదు, చెయ్యి గ్రిప్ రాలేదు సార్. ఓకే, మీ వయసు ఎంతండి? 45 అండి. 45. షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి. సిగరెట్ అలవాటు కానీ ఆల్కహాల్ కానీ? లేదండి. ఒకసారి మీకు అంతకుముందు 2016లో పక్షవాతం వచ్చిన రిపోర్ట్స్ తీసుకొని రండి. ఓకే సార్. ఇంకా చెయ్యి గ్రిప్ రాలేదంటే అక్కడ ఉన్న కండరాలు కూడా చాలా బలహీనంగా ఉన్నట్టే అని అర్థం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించి శక్తి కూడా ఇంకా నరాలకి శక్తి కూడా ఇంకా సరిగ్గా రాలేదని అర్థం అనమాట. దాని కొంతకాలం మందులు కొన్ని రకాలైనటువంటి నేను ఆయిల్స్ ఇస్తాను, అవి రాసుకొని ఇచ్చేసుకుంటా ఉంటే మీకు ఇంకొంత ఇంప్రూవ్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది. ఏంటండి? మీరు అది అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు కాల్ చేసి అడగచ్చండి డాక్టర్ గారిని కాకుండా. మీకు అపాయింట్మెంట్ నెంబర్ ఒకటి ఇస్తున్నాము, 8985847503 నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు మీరు కన్సల్టేషన్ ఫీజు కూడా అక్కడ అడగచ్చు. డాక్టర్ గారు అడ్రస్ వచ్చేసరికి నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్ అండి, గుంటూరు నందు. డాక్టర్ గారిని అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో.
డాక్టర్ గారు నమస్తే ఉన్నారు. మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను తెలియచేయండి. మోకాళ్ళు ఇట్లంతా నొప్పులు కండరాలు పట్టుకుపోతున్నాయి. ఎప్పటి నుంచి అండి? అంతకుముందు 2 సంవత్సరాల క్రితం తడుగు అరిగిపోయింది, అది సైడ్ అని చెప్పారండి. ఏంటండి? తడుగు అరిగిపోయింది నడుం కాడ, నడుము దగ్గర? కాలంతా క్లాస్ చేసింది. నడుము దగ్గర? నడుం దగ్గర అరిగిపోయింది చిక్క అన్నారు. అన్నాక గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే మందులు వాడాను, 2 సంవత్సరాలు వాడాను, తగ్గలేదు. ఇంకా ఆ బిల్లలు ఎప్పుడన్నా తెచ్చేసుకుంటున్నాను, డైలీ వేసుకోవాలన్నారు, అందుకని ఎప్పుడన్నా వేసుకుంటున్నాను. ఇప్పుడేమో ఒళ్ళు కండరాలు పట్టుకుపోతాను, కాళ్ళు చేతులు వక్కర్లు పోతున్నాయి చిన్నప్పుడు. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు కూడా ఉన్నాయండి? ఉన్నాయండి. మోకాళ్ళ నొప్పులు వచ్చి ఎంతకాలము? మోకాళ్ళ నొప్పులు వచ్చి 2 నెలల మెడిసిన్ వాటి తాగిన కాడి నుంచే నొప్పులు వస్తున్నాయి, అంతకుముందు రాదు. అంతకుముందు మామూలు వాటి తాగేవాళ్ళం. ఇప్పుడు ఒకటి చెబుతున్నానమ్మా, మీకు ఎముకల అరుగుదల అనేది మీకు ఎప్పుడైతే నడువుల నొప్పులు వచ్చినాయో అప్పటి నుంచే శరీరం అంతా ఎముకల అరుగుదల అనేది ప్రభావం చూపిస్తా ఉంది. కాకపోతే మొదట్లో వచ్చేసరికి ఎవరికైనా సరే వ్యాధి మూలం ఎముకలు అరిగిపోతున్నట్టు గుర్తించాలంటే మొదట్లో నడుము ప్రాంతంలో ఎముకలు అరిగిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో. మీకు ఫస్ట్ అక్కడ నడుము ప్రాంతంలో గుర్తించారు ఎముకలు అరిగిపోయినాయని. అదేవిధంగా క్రమేణా ఆ యొక్క ఎముకల అరుగుదల అనేది శరీరం అంతా వ్యాపించి ఉండటం వల్ల మోకాలు కూడా మీకు ఇప్పుడు తెలుస్తూ ఉంది, అంటే ఒత్తిడి ఎక్కువగా పట్టడం వల్ల. ఇంకోటి వచ్చేసరికి ఎముకలు గనక అరిగిపోయినాయి అని అంటే కండరాలు కూడా బలహీన పడిపోతాయండి. కండరాలు బలహీన పడిపోతేనే ఎముకలు అరిగిపోతాయి. కాబట్టి మీకు ఇప్పుడు వచ్చేసరికి ఈ చలికాలము ఇంకా ఈ ఎముకల అరుగుదల అనేది తీవ్ర దశలో ఉండటం వల్ల తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ రిపీటెడ్గా ఒక 2-3 నెలల నుంచి కండరాల నొప్పులు, కండరాలు బాగా పట్టేయటము, కొంకర్లు పోవటము, తీవ్రమైన యొక్క మెడ నొప్పులు ఉండొచ్చు, నడువు నొప్పులు ఉండొచ్చు, మోకాల నొప్పులు ఉండొచ్చు, చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు ఈ దశలోనే మీరు ఆపేసుకోండి. మీరు ఈ స్టేజ్లో కనుక మీరు కనుక ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మీరు చాలా బాధపడతారండి. ఎముకలు చాలా వరకు అరిగిపోయి, అంటే దాదాపుగా ఈ స్థితిలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే దాదాపు మోకాళ్ళ అరుగుదల వచ్చిన వాళ్ళు ఒక 5 సంవత్సరాలు, ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఆపరేషన్ స్థాయికి ఎదుగుతారు తగ్గక. మీకు వచ్చేసరికి అన్ని సంవత్సరాలు కూడా పట్టదు, దాదాపు ఒక 5-6 నెలల టైంలోనే ఎక్కువగా ర్యాపిడ్గా ఎముకల అరుగుదల స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆ అరుగుదల ఎక్కువగా ఉన్నదాన్ని మీరు తగ్గించుకోండి. ఆ ఉన్నదానికి కొంతకాలం మీరు మందులు వాడుకోవాల్సి వస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. మీకు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి. మీ వయసు ఎంత? నా వయసు 35 ఉంటుందండి. 35 ఇయర్స్లోనే మీకు ఎముకలు అరిగిపోతాయంటే చూడండి మీరు ఎంత హెల్దీగా ఉన్నారని అర్థమవుతుంది. మీకు చాలా యాంగిల్స్లో మీకు ట్రీట్మెంట్ ఇవ్వాలి. మీకు ఆహార పదార్థాల్లో మార్పులు చేసుకోవాలి, మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. అప్పుడు కానీ మీ లైఫ్ ఇంకొక 50% లైఫ్ ఇంకా మీకు ఉంది. ఓన్లీ 35 ఇయర్స్ మీకు అయింది. లైఫ్ టైం చాలా మార్చుకున్నాను. ఎరుగాన్ని నానబెట్టిన ఉలవలు, పెసలు, శనగలు అవి తింటున్నాను. మధ్యాహ్నం పూట భోజనం చేస్తాను. నైట్ మాత్రం పళ్ళరసం తీసుకొని అది 6 గంటల లోపు తీసుకొని చాలా మంది లేదు నేను లావ్ అయిపోతున్నాను, నాకు బాగా జబ్బుగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాను అని చెప్పేసి చాలా వరకు ఆహారాన్ని కంట్రోల్ చేసుకొని తగినంత పోషక విలువలు, తగినంత బలం దొరకనటువంటి ఆహారాన్ని తీసుకుంటారు ఎక్కువగా. అప్పుడు ఏమవుతుందంటే శరీరానికి తగినటువంటి శక్తి దొరక్క ఆ శక్తి శరీరము ఎక్కడి నుంచి ఉపయోగించుకుంటుంది? మీ శరీరంలో కండరాల్లో ఉన్న బలాన్ని తీసేసుకుంటుంది, మీ ఎముకల్లో ఉన్న బలాన్ని తీసేసుకుంటుంది. అప్పుడు ఎక్కువగా ఎముకలు కండరాలు అరిగిపోతూ ఉంటాయి. అది కూడా ఒక మేజర్ ప్రాబ్లం అనమాట ఇప్పుడున్న జనరేషన్స్లో. కాబట్టి ఆహారం మనం ఎటువంటి తీసుకుంటే మనకి బరువు పెరగకుండా ఉంటాము, ఆహారం ఏ ఆహారం తీసుకుంటే మనకి ఎముకలకి కండరాలకి బలంగా ఉంటుంది అనేది మనకి మొట్టమొదటి తెలుసుకోవాల్సిన విషయం. మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి, ఇవన్నీ ఎడ్యుకేట్ చేస్తాను, మీకు ఇంకా హ్యాపీగా బతకడానికి అవకాశం ఉంటుంది. సరేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ గారి అడ్రస్ నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు నందు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. అలాగే అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకోవాలంటే 8985847503 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, డిస్క్ బల్జీ కానీ అంటే వెన్నుపూస జారడం వంటివి జరిగినప్పుడు ఆపరేషన్ లేకుండా ఇవి తగ్గించవచ్చు అంటారా? డిస్క్ బల్జీ
అదేవిధంగా వెన్నుపూస జారటం ఇవన్నీ ఉన్నప్పుడు లేదండి ఆపరేషన్ కూడా అవసరం లేదు యాక్చువల్గా. కొంతమందిలో ఇమ్యూనిటీ పవర్ కనుక చాలా బలంగా ఉంటాయి, మంచి ఆహార అలవాట్లు, అదేవిధంగా ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ లేకుండా ఉండటం, సిగరెట్ అలవాటు, ఆల్కహాల్ అలవాటు, థైరాయిడ్ ఇవేమీ లేకుండా మంచి ఆరోగ్యంగా కనుక ఉన్నట్టయితే ఈ యొక్క డిస్క్ బల్జీలకి వీటికి కూడా అసలుకి ఆపరేషన్ అవసరం లేదు. దాని అంతటికి అదే మంచి రెస్ట్ తీసుకుంటే ఏం టాబ్లెట్లు వేసుకోకపోయినా కూడా కొంతకాలానికి సెట్ అవుతుంది. కానీ ఈ రోజుల్లో వచ్చేసరికి అటువంటి హెల్దీగా ఉన్నటువంటి పర్సన్స్ 100 మందిలో ఒకళ్ళిద్దరే ఉంటారు. మిగతా 95-98 మందికి కూడా దాదాపు ఒక 10-20 మందికి ఇట్లాంటి జరిగినప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదటగా ఆపరేషన్ నెగ్లెక్ట్ చేస్తారు. నొప్పుల బిళ్ళలు వేసుకొని నెగ్లెక్ట్ చేయటం వల్ల ఆ డిస్క్ బల్జ్ అనేది ఏమవుతుంది, డిస్క్ ప్రొలాప్స్గా ఇంకా బయటకు వచ్చేసి నరం మీద ఇంకా ఒత్తిడి పడుతుంది. ఆ దశలో వచ్చేసరికి పేషెంట్ ఏమనుకుంటారంటే నాకు అంత ముందు కన్నా కూడా నెల రోజుల క్రితం కన్నా కూడా ఇప్పుడు నాకు ఎక్కువైపోయింది, నేను ఆపరేషన్ చేయించుకుంటేనే బాగుండిద్ది అని. కానీ వాళ్ళు వచ్చేసరికి దేనివల్ల అది ఎక్కువైంది, బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువైంది. ఆ బలంగానే పెంచుకున్నట్టుగా ఆ జబ్బు ఎక్కువ కాకుండా ఉండేది కదా. కాబట్టేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆపరేషన్ అవసరం లేదు, అంత తీవ్ర దశలో వచ్చినా కూడా మనం బేసిక్గా వ్యాధి మూలాల్లో ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఈ యొక్క జబ్బు పెరగకుండా ఇస్తాము. అదేవిధంగా ఈ యొక్క పేషెంట్ బలాన్ని కూడా పెంచడం ద్వారా ఏమవుతుందంటే ఆ జబ్బు పెరగకుండా ఉంటుంది. ఎవరైతే వీటినన్నింటినీ నెగ్లెక్ట్ చేసి చాలా సంవత్సరాల పాటు కాలయాపన చేస్తారో వాళ్ళలో వచ్చేసరికి డీజనరేటివ్ చేంజెస్ అంటే డిస్కులు అరిగిపోతాయి, ఎముకలు అరిగిపోయినట్టు, అదేవిధంగా ఆ యొక్క వర్టిబ్రాస్ ఏదైతే ఉంటుందో వెన్నుపూస ఎముకలు అవి కూడా అరిగిపోవడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మొదటి దశలో నుంచి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టేసి ఎక్కువగా మా నొప్పుల బిళ్ళలో స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడటం వలన, అదేవిధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ వలన ఎముకలు తొందరగా అరిగిపోయేటువంటి అవకాశాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళ ప్రొఫెషన్ వల్ల ఎక్కువగా వృత్తిపరంగా కానీ ఆ దశ వచ్చినప్పుడు ఏమవుతుందంటే చాలా వరకు కాంప్లికేటెడ్గా తయారవుతుంది కేసులు. కాబట్టి మొదటి దశలో డిస్క్ బల్జ్ కానీ డిస్క్ ప్రొలాప్స్ కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మంచి ట్రీట్మెంట్స్ కనుక అందించుకున్నట్టయితే ఆయుర్వేద ట్రీట్మెంట్స్లో వాళ్ళకి చాలా వరకు ఆపరేషన్ కూడా అవసరం ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్. కాలర్ రెడీగా ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను తెలియచేయండి. ఓకే, నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి. ఏం లేదు సార్, నాకు వెన్నుపూసలో బ్యాక్ బండి మీద నేను ఎక్కువ ట్రావెలింగ్ చేస్తా ఉంటాను సార్. కొద్దిగా ఈ వెన్నుపూస కాడ బాగా పెయిన్ వస్తుంది సార్ నాకు. ఎక్కడ? నడుము దగ్గర? ఈ నడుము దగ్గర సార్. నా వయసు వచ్చేసి 33 సార్. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ చేస్తా ఉంటాను బండి మీద, యాక్టివ్ బండి మీద. ఓకే, ఎంఆర్ఐ అని తీపిచ్చారండి? ఏమి చేయించలేదు సార్. కాకపోతే ఏంటంటే నాకు ఒక 5-6 నెలల నుంచి కొద్దిగా సమస్య వస్తుంది. సమస్య సరేలే ఏముందిలే తగ్గిపోతలేదు, గంటలుగా రావడమే కదా పోతా ఉంటుందని నేను పట్టించుకోవాలా. ఓకే ఓకే. ఒక 1 మంత్ నుంచి పెయిన్ బాగా ఎక్కువైంది సార్. ఓకే ఓకే. దానివల్ల నేను ఏంటంటే ఈ సాధ్యమైనంత వరకు బండి మీద తగ్గించడం కూడా తగ్గించా వెళ్ళటం. ఈ పెయిన్ అనేది కొద్దిగా తగ్గట్లేదు సార్. ఈ సమస్య నాకు బాగా ఎక్కువైపోయింది. ఓన్లీ బ్యాక్ పెయిన్, ఎక్కువసేపు నేను స్టాండింగ్ ఉన్నా ఆ పెయిన్ వస్తుంది మళ్ళీ నాకు. అంటే మీ ఏజ్ 33 years ఏనండి. మీకు మీరు ఈ టైంలో మంచి ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే ఇంకొంతకాలం ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉన్నది. ఖచ్చితంగా మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే 5-6 months నుంచి కొంచెంగా ఉంది పెయిన్. సిన్స్ 1 month నుంచి చాలా బాగా తట్టుకోలేనంతగా ఉంది. అంటే దాని అర్థం వచ్చేసరికి జబ్బు ఒక 4 నెలల వరకు మీ శరీరం తట్టుకుంది. 1 సంవత్సరం నుంచి మీ శరీరం తట్టుకోలేక కండరాలు అనేది అప్పటి వరకు కాపాడింది, వెన్నుపూస మీద ఒత్తిడి పడనీయకుండా నడుము ప్రాంతంలో. అది ఇంకా బలహీన పడిపోవటం వల్ల ఒక 1 month నుంచి ఇంకా ఆ ఒత్తిడిని కూడా, ఆ ఒత్తిడి మొత్తంగా నడుము మీద, యొక్క డిస్క్ మీద లేకపోతే నరం మీద పడతా ఉంది. కాళ్ళు జాలుగా నొప్పి వస్తుందండి, తిమ్మిర్లు కానీ ఏమన్నా? కాలుకి సంబంధించే ప్రాబ్లం లేదు సార్, ఓన్లీ నాకు వచ్చేసి నడుము నొప్పి సార్. ఒకసారి కన్సల్ట్ అవ్వండి, మీకు మనం చూద్దాము ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంది. అంటే తగ్గించవచ్చు, ఇబ్బంది లేదు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. లేట్ చేయండి. నేను ఏంటంటే బండి మీద తిరగడం వల్ల నాకు ఏమైనా ఎట్లా వచ్చిందా లేకపోతే ఏంటో నాకు చిన్న పిల్లలు కారణం బండి మీద తిరగటం కూడా అండి ఒక కారణంగా అది చెప్పుకోవచ్చు. మీరు ఎక్కువగా జర్నీ చేయటం వలన. నేను బండి మీద అందరూ జర్నీ చేసే వాళ్ళందరికీ వస్తుందంటే రాదు. ఎవరైతే వీక్ గా ఉంటారో ఎక్కువగా జర్నీ చేస్తారో వాళ్ళలో వస్తుంది. అర్థమైందా? హలో హలో చెప్పండి సార్.
అందరూ జర్నీస్ చేసిన వాళ్ళందరికీ రాదండి నడుము నొప్పి మెడ నొప్పి. ఓకే సార్. ఎవరిలో అయితే వీక్ గా అయిపోతా ఉంటారో క్రమేణా వాళ్ళలో ఈ యొక్క వెన్నుపూస సంబంధించిన సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు మీ బలము పెంచుకోవాలి, అదే విధంగా ఈ యొక్క జబ్బుని తగ్గించుకోవాలి. కాబట్టి ఒకసారి కన్సల్ట్ అవ్వండి, నేను మీకు చెప్తాను దాని గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 డాక్టర్ గారికి మీ సమస్యను తెలియచేయండి. హలో నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి అండి. ఇప్పుడు వెన్నుపూస దగ్గర అవి ఉంటాయి కదండి, ఏంటండి? అది వెన్నుపూస దగ్గర ఒకటి ఇట్లా బోన్స్ అంటారు, అది క్లోజ్ అయిపోయిందండి. దాని వల్ల బాగా ఎంఆర్ఐ స్కానింగ్ అవి ఇవి తీపిచ్చాను, అయినా కూడా నొప్పి వస్తుందండి. ఇప్పుడు 5-6 రోజులు అవుతుంది టాబ్లెట్లు వేసుకుంటున్నాను. ఎంతకాలం నుంచి మీకు నొప్పి వస్తుంది? ఒక 5-6 నెలల నుంచి వస్తుంది. అది బాగా విపరీతంగా నొప్పి రావటం వల్ల నిన్న ఎంఆర్ఐ స్కానింగ్ కి వెళ్ళామండి. ఆయన ఒక 5-6 రోజుల నుంచి టాబ్లెట్ వాడుతున్నాను, అయినా తగ్గట్లేదు. నొప్పి విపరీతంగా వస్తుంది కుడివైపు నడుము దగ్గర. ఓకే ఓకే. మీ వయసు ఎంత అండి? నా 32 అండి. లావుగా ఉంటారా? మీడియంగా ఉంటారు, మరి అంత లావు ఏం లేదు. ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఆల్రెడీ ఎంఆర్ఐ తీపిచ్చారు కాబట్టి ఆ ఎంఆర్ఐ రిపోర్ట్స్ స్కానింగ్ అవన్నీ తీసుకొని ఒకసారి కన్సల్ట్ అయితే ఆ ఎంఆర్ఐని బట్టి మీకు ఎందుకు ఎక్కువగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నారు నొప్పికి, ఆ జబ్బు తగ్గాలంటే ఏం చేయాలనేది నేను మీకు ఎడ్యుకేట్ చేస్తాను. ఒకసారి కన్సల్ట్ అయితే బాగుంటుంది. ఎక్కడండి? డాక్టర్ గారి అడ్రస్ వచ్చేసరికి శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు నందండి. ఒకవేళ మీరు ముందే అపాయింట్మెంట్ కనుక తీసుకోవాలంటే అపాయింట్మెంట్ నెంబర్ 8985847503 ఈ నెంబర్ అండి అపాయింట్మెంట్ నెంబర్. మీరు అపాయింట్మెంట్ కాల్ చేసి తీసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ది కాలింగ్. డాక్టర్ గారు మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను తెలియచేయండి. చెప్పండి సార్. చెప్పండి సార్, నమస్తే, చెప్పండి. ఎంతకాలం నుంచి నడుము నొప్పులు? అంతకుముందు ఏం లేవా? మొత్తంగా ఎంతకాలం నుంచి ఉన్నాయి నడుము నొప్పులు? 3 నెలల నుంచి. అంటే అంత ముందు కూడా తక్కువగా అంటున్నారు కదా? కొద్దిగా అంటే ఎంతకాలం నుంచి మొత్తంగా? అంతేనా? మీ వయసు ఎంతండి? 35. ఏం పని చేస్తా ఉంటారు? ఎక్కువగా బస్తాలు, మిర్చి అవన్నీ పనులు చేస్తా ఉంటారు ఎక్కువ ఇబ్బంది లేదండి. అంటే మీరు 10 రోజులు దీని నుంచే అంటున్నారు కాబట్టి మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎక్స్రేలు ఏమైనా తీపించారా మీరు? ఎక్స్రేలు అవన్నీ తీసుకొని రండి. ఒకవేళ ఎక్కువగా బరువులు లేపుతా ఉంటారు కాబట్టి ఈ యొక్క నడుము ప్రాంతంలో ఏమైనా వెన్నుపూస ఒత్తిడికి గురై నొప్పి ఏమైనా వస్తుందా, లేకపోతే ఎక్కువగా బరువులు మోయటం వల్ల నడుము ప్రాంతంలో కండరాలు ఏమైనా బలహీనపడ్డాయి అనేది తెలుసుకొని మీకు మంచి మందులు ఇస్తే సెట్ అయిపోతుంది. సరేనా? మీ ఇష్టం, మీరు ఫోన్ చేసి రావచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. ఓకే అండి, డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలంటే డాక్టర్ గారి అడ్రస్ శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు నందు డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. ముందుగా అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకోవాలంటే అపాయింట్మెంట్ నెంబర్ 8985847503 ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. డాక్టర్ గారు, అసలు సయాటికాకు ఆపరేషన్ అవసరమా? దీని గురించి తెలియజేయగలరా డాక్టర్ గారు? చాలామంది లేదండి, ఇంకా నడువు నొప్పి ఉంటుంది. నడువు నొప్పితో పాటు ఒక కాళ్ళలో కానీ రెండు కాళ్ళలో కానీ జాలుగా తిమ్మిర్లు కానీ నొప్పి కానీ వస్తూ ఉంటుంది. దానికి నరం కొంతమందికి వచ్చేసరికి నడువు నొప్పి ఏముండదు, కానీ జాలుగా నొప్పి ఉంటుంది. కొంతమందిలో వచ్చేసరికి నడువు నొప్పితో పాటు కాలు జాలుగా నొప్పి ఉంటుంది. నడువు నొప్పి కొంచెమే ఉంటుంది, కానీ కాలు జాలు మాత్రం లాగేయటం ఒక పక్కకి, లేకపోతే చచ్చుబడిపోవటము. అంటే నరం ఎంతవరకు అయితే సయాటికా నరం ఎంతవరకు అయితే కంప్రెషన్ ఉంటుందో కొంచెమే ఉంటే కొంచెంగానే బాధపడతారు. సివియర్గా కనుక ఉందనుకోండి
దానికి సంబంధించిన విధంగా వాళ్ళకి లక్షణాలు ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క నరం ఒత్తిడి అనేది దేని వల్ల ఒత్తుకుపోతుంది అనేది మనం ఎంఆర్ఐ స్కానింగ్లో కానీ మనకి క్లియర్గా మనకు తెలుస్తుంది. వ్యాధి నిర్ధారణ అనేది చేయొచ్చు. ఒకవేళ డిస్క్ ప్రొలాప్స్ అయ్యి సివియర్గా అది డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తుకుపోతుంది అనుకోండి, ఆపరేషన్ కూడా అవసరం లేదు. ఏమైనా ట్యూమర్స్ కానీ లేకపోతే ఏమైనా ఫ్రాక్చర్స్ కానీ లేకపోతే యాక్సిడెంట్స్ అవ్వటం వలన ఏమైనా ఈ యొక్క నరాలు ఒత్తుకుపడిపోయి చచ్చిపడిపోతే కనుక అప్పుడు వాళ్ళకి ఆపరేషన్ అవసరం అవుతుంది. కానీ కొంతమందిలో వచ్చేసరికి ఈ యొక్క డిస్క్ బల్జీలు లేకపోతే డిస్క్ ప్రొలాప్స్లు ఎముకలు అరిగిపోయి చొచ్చుకొని వచ్చి వాళ్ళకి ఆ నరాల మీద ఒత్తిడి పడతా ఉన్న వాటికి ఇటువంటి వాటికి ఆపరేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఎముక అరిగిపోయి లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ ఏదో ఒక స్థాయిలో గనక ఒక భాగంలో గనక ఒక పక్క గనక డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి ఒక పక్క ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళ వృత్తిరీత్యా వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు ఇంకా బాగా సెట్ అయిపోయింది, ఇంక నేను నా పనులు నేను చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు యథావిధిగా వాళ్ళు రొటీన్గా చేసుకుంటా ఉన్నారనుకోండి. ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత మరలా రెండో పక్క కనుక డెవలప్ అయింది అనుకోండి, మరలా ఆపరేషన్ చేయించుకోవాలని ఆలోచిస్తారు. అప్పుడు మళ్ళీ కొంతమందికి ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆ కాలు జాలు కానీ లేకపోతే నడుము నొప్పి కానీ అట్లానే ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం రూట్ లెవెల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ నడుము ప్రాంతంలో కండరాలు పటిష్టపడతాయి. ఈ యొక్క నడుము మీద ఏదైతే ఈ యొక్క నడుము ప్రాంతంలో నరం మీద ఒత్తిడి పడుతుంటుందో దాని మీద కూడా స్లోగా ఆ యొక్క కంప్రెషన్ అనేది ఆటోమేటిక్గా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సయాటికా నరానికి ఎక్కువగా దేనివల్ల ఈ యొక్క ఒత్తిడి పడుతూ ఉంది అని మన వ్యాధి నిర్ధారణ చేసి పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చి మనం ఎట్లాగా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళకి తగ్గుతుంది, మరలా ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చేసరికి చాలామంది నడుము ప్రాంతంలో నొప్పి కానీ లేకపోతే కాలు జాలుగా కానీ నొప్పి ఉన్నట్టయితే ఒకానొక దశలో వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకొని నొప్పుల బిళ్ళలు వేసుకొని తగ్గించుకుంటున్నారు. అదేవిధంగా క్రమేణా వాళ్ళు ఫ్రీక్వెంట్గా డైలీ రెగ్యులర్గా శరీరంలో వివిధ రకాలైనటువంటి విరుద్ధాహారాలు లేకపోతే ఒక విరుద్ధమైనటువంటి యొక్క మన లైఫ్ స్టైల్ వల్ల ఎముకల అరుగుదల కూడా స్టార్ట్ అవుతుంది ఒకనొక దశలో. అటువంటి టైంలో కూడా వీళ్ళు ఎక్సర్సైజ్ కానీ లేకపోతే యోగాసనాలు కానీ చేస్తూ ఉంటారు. అటువంటి టైంలో ఏమవుతుందంటే తీవ్రంగా ఈ యొక్క ఎముకల అరుగుదల కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక జబ్బుకి మనం ట్రీట్మెంట్ తీసుకుందామని ఆలోచన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇంకొక జబ్బు కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా మనం ఎడ్యుకేట్ చేసేది ఒక ఆయుర్వేద శాస్త్రం వరకే. కాబట్టి వాటి గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్న జబ్బుని తగ్గించుకుంటారు. అదేవిధంగా ఇంకొక జబ్బు రాకుండా కూడా వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవాలన్న వాళ్ళు అవుతారు. కాబట్టి నడుము నొప్పి వచ్చిందని మనం ఎట్టబడితే అట్లా ట్రీట్మెంట్స్ కనుక తీసుకున్నట్టయితే మరలా ఒక సంవత్సరానికో లేకపోతే ఒక 6 నెలలకో మరలా మనం బాధపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వెన్ను సమస్యలను అశ్రద్ధ చేయవచ్చు డాక్టర్, దీనికి ఒక్క ఆపరేషన్ అయితే మార్గం అంటారా? వెన్ను సమస్యలు వచ్చేసరికి అశ్రద్ధ చేయటం వలన చాలా కాంప్లికేషన్స్ రేజ్ అవుతాయి. ఒకవేళ కొంతమంది వచ్చేసరికి ఈ యొక్క వెన్ను సమస్య మొదట్లోనే గుర్తించి వెంటనే ఆపరేషన్ కూడా చేయించుకుంటారు. ఆపరేషన్ చేయించుకున్నా కూడా వాళ్ళకి అదే విధంగా సమస్యలు వస్తానే ఉంటాయి. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా వెన్ను సమస్యలు కనుక వచ్చినాయి అంటే ఈ యొక్క కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ద్వారానే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి అని చాలా స్పష్టంగా ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నారు జనానందరికీ. కానీ మన అవగాహన లోపం వలన మొదటి దశలోనే మనం ఆపరేషన్కి వెళ్ళిపోయి మన రొటీన్ లైఫ్ మనం హెల్తీగా మనం ఉంటున్నాంలే అని అనుకుంటాం. కానీ వెన్ను సమస్యలు వచ్చినప్పుడు మనకు బేసిక్గా అర్థమయ్యేది ఏంటంటే మనం చాలా అనారోగ్యంగా తయారవుతున్నాం, మన కండరాలు బలహీన పడిపోతూ ఉన్నాయి, మన వెన్నుపూసలు చాలా వరకు బలహీనపడినాయి, వాటిని ఎట్లాగా స్ట్రెంగ్తన్ చేసుకోవాలనేది మర్చిపోతున్నారు. అది అర్థం కావట్లేదు. వాటికి కొంచెం ప్రాబ్లం రాగానే నొప్పుల బిళ్ళలో స్టెరాయిడ్స్ లేకపోతే ఆపరేషన్ అట్లా చేసుకోవటం వలన ఒక్కటేంటంటే తర్వాత మళ్ళీ అటాక్ అవ్వకుండా ఎందుకుంటాయి, బలపరుచుకోకపోతే మన వెన్నుపూసని. కాబట్టి వెన్నుపూస సమస్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదటి దశలోనే గుర్తించి ఆ జబ్బును తగ్గించుకోండి. అదేవిధంగా ఈ యొక్క వెన్నుపూస మొత్తాన్ని మెడ దగ్గర నుంచి నడుము వరకు కూడా మనం బలపరుచుకుంటా ఉంటుంటే ఫ్రీక్వెంట్గా వాళ్ళు ఈ యొక్క వెన్నుపూస సమస్యలని ఎదుర్కోకుండా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. వెన్ను సమస్యలతో బాధపడే వారి కోసం ఆయుర్వేద చికిత్సలు ఎలాగ ఉపయోగపడతాయి డాక్టర్ గారు? ముఖ్యంగా అండి ఈ యొక్క వెన్ను సమస్యలు ఫస్ట్ ఇందాక ఒక పేషెంట్ మనకు ఫోన్ చేశారు, బైక్ మీద జర్నీ చేస్తూ ఉంటుంటే అటు ఇటు ఒక 5 months నుంచి నడుము నొప్పి వచ్చిందండి, ఒక 1 month నుంచి తట్టుకోలేనంత. ఆ కేసు మనం ఎగ్జాంపుల్గా కనుక తీసుకున్నట్టయితే
మొదటి దశలో ఉన్నప్పుడు అతని కండరాలు వెన్నుపూస ప్రాంతంలో బాగా తట్టుకున్నాయి, నడుము మీద డిస్కుల మీద ఒత్తిడి పడకుండా. ఆల్రెడీ అప్పటికి వీక్ అయిపోయినాయి నా కండరాలు నడుము ప్రాంతంలో, కానీ ఇంకా బలం ఉంది అందులో. ఆ తట్టుకునేంత శక్తి ఉన్నంత వరకు వెన్నుపూస మీద తీవ్రమైన నొప్పి రాకుండా కాపాడింది. అదే ఇంకా అతను వాళ్ళ రొటీన్ లైఫ్లో ఇంకా వాళ్ళు మూవ్ అవ్వటం వల్ల ఆ కండరాలు ఇంకా ఏదైతే బలం ఉందో ఆ బలం అంతా కోల్పోయి పూర్తిగా నడుము మీద ఒత్తిడి పడేస్తూ ఉన్నాయి. అప్పుడు 1 month నుంచి తీవ్రమైన నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెన్నుపూస ప్రాంతంలో మొదట డైరెక్ట్గా ఏమైనా సివియర్ ఇంజురీ కానీ లేకపోతే అటాక్ కానీ జరిగినప్పుడు, సడన్గా ఫాల్ అయినప్పుడు అప్పుడు మాత్రమే మనకి ఈ యొక్క డైరెక్ట్గా వెన్నుపూస ప్రాంతంలో డిస్క్ ప్రాంతంలో కానీ లేకపోతే వర్టిబ్రాస్ మీద ఫ్రాక్చర్స్ అవ్వటం కానీ అట్లా జరుగుతాయి. కానీ మెకానికల్గా డైలీ మన రెగ్యులర్ లైఫ్లో మనం చేసుకునే వృత్తి ద్వారా ఇట్లా చేసుకొని పోయేటప్పుడు ఇటువంటి జరిగినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన శరీరంలో కండరాలు బలహీన పడిపోతాయి. తద్వారా నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా మనం కంప్రెషన్ ఎక్కువగా ఉంటుందో, మెకానికల్గా స్ట్రెస్ ఉంటుందో ఆ ప్రాంతం మీద ఒత్తిడి పడి ఆ యొక్క టిష్యూస్ కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ యొక్క టిష్యూస్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పక్కనున్న నరం మీద కూడా ఒత్తిడి పడి అనుకోండి, అవి కూడా కంప్రెషన్లోనే జాలుగా నొప్పులు రావటం ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ మనం ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి మన ట్రీట్మెంట్స్ ఎట్లాగుంటాయి, మొట్టమొదటగా ఈ యొక్క కండరాల్ని పటిష్టపరుస్తాం. అదేవిధంగా కండరాలు పటిష్టపరిచామనుకోండి కొంతకాలం వరకు వాళ్ళకి ఇబ్బంది కలగదు. జబ్బు కనుక కండరాల వరకే పరిమితం అయితే ఆ ఒత్తిడి అనేది డిస్కుల మీద అదేవిధంగా నరం మీద కంప్రెషన్ పడకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఈ యొక్క డిస్కుల్లో ప్రాబ్లం ఉన్న వాళ్ళు కనుక వస్తే ఈ యొక్క ఆటోమేటిక్గా ఈ యొక్క డిస్క్ బల్జ్ ఏదైతే ఉంటుందో అది రీఅబ్జర్వ్ అయ్యే విధంగా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఆ యొక్క నొప్పిని అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క నరం మీద కంప్రెషన్ పడిన వాళ్ళు కనుక వచ్చినట్టయితే క్రమేణా వాళ్ళకి ఎక్కువ రోజులు పడుతుంది ట్రీట్మెంట్. ఆ యొక్క నరం మీద ఒత్తిడిని తగ్గించడానికి, అదేవిధంగా ఇంత సివియర్గా ఉన్నప్పుడు ఈ యొక్క స్పైనల్ క్యానాల్ స్టీనోసిస్ కూడా డెవలప్ అవుతుంది. బాగా పొడుచుకొని వచ్చి ఆ యొక్క స్పైనల్ క్యానాల్ డయామీటర్ కూడా చాలా వరకు నేరో అయిపోతుంది. అది చాలా వరకు తీవ్రంగా మనం పరిగణించాల్సి వస్తుంది. అటువంటి స్థితిలో కూడా మనం ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల చాలా వరకు ఈ యొక్క స్పైనల్ క్యానాల్ డయామీటర్ ఏదైతే ఉందో నేరో అయిపోతుందో అది కూడా చాలా వరకు ఓపెన్ అయిపోయి చాలా వైడ్గా అవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇట్లాగా మనం ఒక్కొక్క ధాతు లెవెల్లో, మాంసధాతు అస్థి ధాతు లెవెల్లో మనం రక్త మాంస మీద అస్థి మధ్య ఆ లెవెల్లో మనం ట్రీట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఈ యొక్క అన్ని ధాతువులు పుష్టిగా తయారయ్యి ఆపరేషన్ లేకుండా తయారవుతుంది. అదేవిధంగా చాలా కాలం పాటు కూడా వాళ్ళకి మరల రిపీటెడ్గా ప్రాబ్లమ్స్ లేకుండా మనం ఎడ్యుకేట్ చేస్తాము. అదేవిధంగా చాలా కాలం పాటు వాళ్ళు మళ్ళీ దానివల్ల ఇబ్బంది పడకుండా కూడా ఇది రాకుండా ఉండటానికి కూడా ఇది దోహదపడతాయి ఈ యొక్క ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, ఆయుర్వేదిక మందులు అనేది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. మీ వాల్యుబుల్ టైంని మా కోసం, మా ప్రేక్షకుల కోసం కేటాయించి వరకు తగు సలహాలు సూచనలు ఇచ్చినందుకు. మరి చూశారు కదండి, మోకాళ్ళ అరుగుదల ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మోకాళ్ళ అరుగుదలకి ఆపరేషన్ ఒక్కటే అవసరమా? అంతేకాకుండా వీటికి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి వెన్ను సమస్యలతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. వెన్ను సమస్యలను అశ్రద్ధ చేయడం వల్ల వచ్చే దుష్ఫలితాల గురించి శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల ద్వారా వైద్యం అందిస్తున్న ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు డాక్టర్ జి రాఘవరావు ఎండి గారు వివరించారు కదండి. మరి వారిని కన్సల్ట్ అవ్వాలంటే శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ ఫస్ట్ లైన్, గుంటూరు నందు సంప్రదించవచ్చు. అలాగే అపాయింట్మెంట్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే నెంబర్ 8985847503 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి ఈ ముఖాముఖి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. షుగర్ వ్యాధి లేదా మధుమేహం. ఒకప్పుడు షుగర్ వ్యాధి డబ్బులున్న వారికే వచ్చే జబ్బు అనేవారు. కానీ ఇప్పుడు పేదవారు ధనికులు అనే భేదం లేకుండా అందరినీ కబలిస్తూ ఎన్నో రకాల వ్యాధులు రావడానికి దీర్ఘకాలంగా మందులు వాడినా పరిష్కారం లేని వ్యాధిగా ముద్రపడింది. 5000 సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్యములో సవివరముగా షుగర్ వ్యాధి గురించి, వాటి చికిత్సల గురించి చెప్పబడినది. షుగర్ వ్యాధి వలన కలుగు దీర్ఘకాలిక సమస్యలు ఇన్ఫెక్షన్స్, గుండెపోటు, గుండె బలం తగ్గిపోవడం, కంటి చూపు మందగించటం, నరములు, మెదడుకు సంబంధించిన సమస్యలు, మూత్రాశయ సమస్యలు, కిడ్నీలు చెడిపోవడం, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలు,
జీర్ణాశయ సంబంధిత సమస్యలు, ఎముకలు, కీళ్లు బలహీనపడటం, చర్మ సంబంధిత సమస్యలు. షుగర్ వ్యాధి వలన మన శరీరంలో అన్ని రకాల అవయవాలు వాటి శక్తిని కోల్పోతాయి. అనేక రకాల జబ్బులతో దీర్ఘకాలికంగా బాధపడుతున్నారు. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాలలో షుగర్ వ్యాధికి వ్యాధి మూలాల నుండి చికిత్సలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకుందాం, ఆరోగ్యంగా జీవించుదాం. సంప్రదించండి వైద్యులు జి రాఘవరావు ఎండి, శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల, నెహ్రూ నగర్ 1వ లైన్, గుంటూరు. సెల్ నంబర్స్ 9705992509 మరియు 8985847503. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. ఒళ్లంతా నొప్పులు, కఠినమైన కీళ్ల నొప్పులు, కీళ్లు బిగదీసుకుని ఉండుట, ఎన్ని మందులు వాడినా తగ్గని కీళ్ల నొప్పులతో బాధపడే కీళ్లవాతం రోగులు మరియు మెడ, సర్వికల్ స్పాండిలోసిస్, నడుము, లంబార్ స్పాండిలోసిస్, సయాటికా వంటి వెన్ను సమస్యలకు సత్వర పరిష్కారాలు. దీర్ఘకాలిక వ్యాధులకు వ్యాధి మూలాల నుండి చికిత్స. శ్రీ లలిత ఆయుర్వేద వైద్యశాల. వైద్య జి రాఘవరావు ఎండి, నెహ్రూ నగర్ 1st లైన్, గుంటూరు. కాంటాక్ట్ 9705992509 మరియు 8985847503.